ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెంలో శ్రీ మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గత 100 సంవత్సరాల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామిని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. అర్చకులు అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలు ఆటపాటల మధ్య స్వామివారి ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మల్లన్నను కోరినట్టు తెలిపారు. మల్లన్న స్వామి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ జాతరకు సుమారు 10,000 మంది భక్తులు హాజరైనట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మల్లన్న స్వామి జాతర నిర్వహించడం జరిగింది. ఇది పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లన్న స్వామి ఊరేగింపుగా వచ్చేసి మల్లన్న స్వామి పట వేసేసిన తర్వాత మల్లన్న స్వామి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 10 నుంచి 15,000 మంది జనాభా పాల్గొన్నారని చెప్పేసి మా యొక్క అంచనా. ఈ గుడి యొక్క విశిష్టత చెప్పాలనుకుంటే ఒక 100 సంవత్సరాల పైగా వెలిసిన ఈ శ్రీ మల్లికార్జున స్వామి దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ కొలువైన కాలంలో మేము ఒక 10-20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. చివరిసారిగా 2018 సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2018 తర్వాత 2019లో నిర్వహించడానికి మేము అనుకోగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసి ఎన్నికలు కూడా అన్నీ రావడం వలన 2019 చేయలేకపోయాము. 2020లో కోవిడ్ రావడం వల్ల కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమై కూడా ఈ జాతరని వాయిదా వేయడం జరిగింది. 2021లో మేము మల్లన్న స్వామి ఉత్సవ కమిటీ అందరం కలిసి